పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ శశాంక్ సింగ్ ఆ రోజు చెప్పిందే నిజమైంది. అప్పటికి ఇంకా ఐపీఎల్ ప్రారంభం కూడా కాలేదు. అప్పటికే ప్లే ఆఫ్స్ కి ఏ టీం వెళ్తుంది, ఏది టాప్ లో ఉంటుంది అనేది కూడా ఊహించి చెప్పాడు. ఇప్పుడు కరెక్ట్ గా అవే టీమ్స్ ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టడమే కాకుండా టాప్ ప్లేస్ లో కూడా నిలిచాయి. ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో వన్ సైడ్ గా విజయం సాధించి పాయింట్స్ టేబుల్ టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ క్వాలిఫైయర్ 1 కి అర్హత సాధించడమే కాకుండా డేంజరస్ ముంబైని ఎలిమినేటర్ జోన్ లో పడేసింది. అయితే పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్ లోకి వస్తుందన్న విషయాన్ని శశాంక్ సింగ్ ఎప్పుడో చెప్పాడు. ఐపీఎల్ 2025 ఆరంభానికి ముందు మార్చి 17న ఓ పాడ్కాస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పంజాబ్ టాప్ 4 లో కాదు, టాప్ ప్లేస్ లోనే ఉంటుందని చెప్పాడు. ప్లే ఆఫ్స్ కి వెళ్లిన తర్వాత మళ్లీ ఆ పాడ్కాస్ట్ ను రీప్లే చేయాలని కోరాడు. ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ కు వెళ్లే టీమ్స్ ఏంటి అని అడగగానే శశాంక్ సింగ్ టక్కున పంజాబ్ పేరు చెప్పాడు. టాప్ 4 లో కాదు, టాప్ ప్లేస్ లో ఉంటుంది, టాప్ 2 లో పాయింట్ల పట్టికలో నిల్చుంటుంది అని శశాంక్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఇది ట్రోల్ అవుతుంది, జాగ్రత్త అంటూ హోస్ట్ చెప్పగానే ఏం పర్వాలేదు, పంజాబ్ టాప్ కి వెళ్లిన తర్వాత ఈ ఇంటర్వ్యూని రీటెలికాస్ట్ చేయాలని శశాంక్ కోరాడు. సరిగ్గా శశాంక్ సింగ్ అన్నట్లుగానే పంజాబ్ కింగ్స్ టాప్ 2 లో నిలిచింది. దాంతోపాటు శశాంక్ సింగ్ ఊహించిన టాప్ 4 టీమ్స్ కూడా ప్లే ఆఫ్స్ లో నిలిచాయి. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ లో ఉంటాయని చెప్పాడు. సరిగ్గా చెప్పినట్టే ఆ 4 ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టాయి.